చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. తాజాగా గంటకు అత్యధికంగా 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్ రైలును ప్రపంచానికి పరిచయం చేసింది. దీనిని CR-450గా వ్యవహరిస్తోంది. తాజాగా బీజింగ్లో నిర్వహించిన పరీక్షలో ఈ రైలు గంటకు 400 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఈ రైల్ డిజైన్ చాలా నాజుగ్గా బుల్లెట్ షేప్ ముక్కుతో ఉంది. ఇది అత్యధికంగా గంటకు 450 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని తెలిపింది. ఇది వినియోగంలోకి వచ్చే నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని చెప్పింది. ఈ ట్రైన్ బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణించగలదు. గతంలో ఈ ప్రయాణానికి 4 గంటల సమయం పట్టేది. ప్రస్తుతం చైనాలోని హై స్పీడ్ రైలు వ్యవస్థ అతిపెద్దది. మొత్తం 45,000 కిలోమీటర్ల మేరకు ఇది విస్తరించి ఉంది. చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీని కింద హై స్పీడ్ రైళ్లు, వంతెనలు, ట్రాక్లు, సొరంగాలు నిర్మించనున్నారు. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుత CR-400 మోడల్ కంటే ఇది 12% తక్కువ. విద్యుత్తును కూడా 20% తక్కువగానే వినియోగించుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక గత మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. చైనా 2 రోజుల క్రితమే 6వ తరానికి చెందినదిగా చెప్తున్న J-36 యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. సిచువాన్ ప్రావిన్స్లోని చంగ్డూలో దీన్ని అభివృద్ధి చేసినట్లు భావిస్తున్నారు. దీనికి 3 ఇంజన్లు అమర్చినట్లు భావిస్తూ ఉన్నారు. ఇది అమెరికాకు చెందిన F-35, F-22 రాప్టర్లను సవాలు చేయగలదని చెబుతున్నారు.